సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అవుతున్నా ఆర్ ఏపీఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా తప్పనిసరిగా మీరు హిందూ పేపర్ని చదవకుండా అయితే మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే రాయరు. సో మరి అలాంటి హిందూ పేపర్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక సాధారణ అభ్యర్థి నుంచి ఈవెన్ ఒక లాంగ్వేజ్ మీద పట్టున్నటువంటి అభ్యర్థి సైతము దాదాపుగా 3 to 4 అవర్స్ న్యూస్ పేపర్ మీద కూర్చుంటాడు. సో నేను తప్పుగా అనట్లేదు, కాదనట్లేదు, చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ తప్పనిసరిగా చదవాలి. అయితే ఈరోజు చదివే న్యూస్ పేపరు రేపటికి ఆ న్యూస్ని మీరు మళ్ళీ రీకాపీ చేసుకోవడము, దాన్ని మళ్ళీ బదిలీపరచుకోవడం, ఇదంతా కూడా చాలా కాంప్లికేట్గా అవుతూ ఉంటుంది. అండ్ దాదాపుగా 1 month అయితేప్పటికి హిందూ పేపర్లో అనేక ఆర్టికల్స్ మీ ముందు కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద ఫోకస్ కూడా కోల్పోతూ ఉంటారు. బట్ కార్తికేయస్ అకాడమీ అందిస్తున్నటువంటి ఈ స్పెషల్ ఎడిషన్లో మీకు అన్ని ఎడిటోరియల్ అనాలిసిస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ని ఒకే ఒక సింగిల్ డాక్యుమెంట్లో ఆర్డర్ ప్రకారంగా అందించడం జరుగుతుందండి. ఒకసారి డాక్యుమెంట్ చూడండి. ఈ డాక్యుమెంట్లో మన స్టూడెంట్స్ అభ్యర్థులకు బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రతిరోజు కూడా ఈ డాక్యుమెంట్స్ని అందించడం జరుగుతుంది. వాళ్ళకున్న సమయాన్ని దాదాపుగా 5 గంటల సమయాన్ని కేవలము 1 అవర్కే తగ్గించుకునే అవకాశం అయితే నేను కల్పిస్తున్నాను. బట్ చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఆధారంగానే ఈ కంటెంట్ తయారు చేస్తున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, so the Hindu important news articles plus editorials for UPSC as well as APSC and other competitive exams. Now Wednesday April 10th అండి. సో ఎడిషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ టాప్ 5+1 అంటే టాప్ 5 కరెంట్ అఫైర్స్ టాపిక్స్తో పాటు ఒక ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. మీరు హిందూ పేపర్ కనుక ఓపెన్ చేసినట్లయితే సో పేజ్ నెంబర్ 1లో మీకు ఫస్ట్ ఈ ఉగాదికి సంబంధించినటువంటి ఫెస్టివల్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు కనిపిస్తాయి. అంటే పేజ్ నెంబర్ 1 and 14లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. పేజ్ నెంబర్ 10, పేజ్ నెంబర్ 12, పేజ్ నెంబర్ 14 అండ్ పేజ్ నెంబర్ 8లో ఎడిటోరియల్ అనాలిసిస్ ఉంటుంది. మీరు ఈ డాక్యుమెంట్ ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూద్దామండి. కమింగ్ టు నెక్స్ట్ పేజ్. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి ఉపయోగపడంగా ఇండియన్ సొసైటీలో మీకు ఈ డాక్యుమెంట్ కనిపిస్తుంది చూడండి. దీంట్లో ఇన్పుట్స్ ఇస్తున్నాము. అసలు వాట్ ఈస్ ద ఈవెంట్, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది. సెకండ్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్లో మనకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను ఈ హిగ్స్ బోసన్ గురించి మనం గత కొన్ని సంవత్సరాలుగా కాదు, దాదాపుగా 2014 నుంచి కూడా ఏపీఎస్సీ అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్లో ఈ హిగ్స్ బోసన్ గురించి అడుగుతున్నాడు. ఎవ్రీడే లైఫ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర అని చెప్పి మనం చదువుతున్నాము. వాటి గురించి కంప్లీట్గా ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చింది. దానికి సంబంధించిన విషయం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన ఫీచర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ 2, పేపర్ 3లో గవర్నెన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ సంబంధించినటువంటి సోలార్ పీవీ సెల్స్ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో వాటికి సంబంధించిన విషయాన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. వై ఇండియా ఈజ్ రిలయంట్ ఆన్ ఇంపోర్ట్స్, ఎందుకు ఇంపోర్ట్స్ మీద డిపెండ్స్ అవ్వాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం అనమాట. ఇంకా పేజ్ నెంబర్ 12లో ఎకానమీ ఆర్టికల్ అయితే ఒకటి వచ్చింది. దాన్ని పొలిటికల్ రిస్క్ అనేటువంటి హెడ్డింగ్స్తో మనకు కనిపిస్తుంది. వాటికి సంబంధించిన ఆర్టికల్ అంటే ప్రతి విద్యార్థి కూడా హిందూ పేపర్ చదువుతాడండి, కాదనట్లేదు. కానీ ఆ హిందూ పేపర్లో వచ్చేటువంటి ఆ విషయము మీకు యూపీఎస్సీలో కవర్ అవుతుందా, ఏపీఎస్సీయా, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని ఇక్కడ నేను క్లియర్గా రాయడం జరిగింది. ఆ ఆర్టికల్స్ని మీరు ఆ కోణంలో చదివినట్లయితే మార్క్స్ ఎక్కువ గెయిన్ చేస్తారనమాట. నెక్స్ట్ పేజ్ నెంబర్ 14లో హిందూ పేపర్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్లోని ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో నేపాల్ మొనార్కీ సిస్టమ్ గురించి ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి మీరు. ఇది కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా తర్వాత ఎడిటోరియల్ అనాలిసిస్ అండి, ఫైనల్ టాపిక్ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇది పేజ్ నెంబర్ 8లో మీకు కనిపిస్తుంది. ద క్లైమేట్ క్రైసిస్ ఈజ్ నాట్ ఏ జెండర్ న్యూట్రల్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. జనరల్ స్టడీస్ పేపర్ 2 సోషల్ జస్టిస్లో వల్నరబుల్ సెక్షన్స్ అనే టాపిక్ కవర్ చేస్తుంది. జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎన్వైరన్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్స్లో ఈ టాపిక్ కవర్ చేస్తుంది. యూపీఎస్సీ పర్స్పెక్టివ్ ఎలా చదవాలంటే దిస్ టాపిక్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ యూపీఎస్సీ యాజ్ ఇట్స్ అడ్రసెస్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ, సోషల్ జస్టిస్ అండ్ జెండర్ ఎంపవర్మెంట్ ఇన్ పాలసీ మేకింగ్. ఇది సిలబస్లో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే యూపీఎస్సీ 2017లో ఒక మెయిన్స్ క్వశ్చన్ అడిగాడు, ఇదే టాపిక్ రిలేటెడ్ అనమాట. సో క్లైమేట్ చేంజ్ ఈజ్ అ గ్లోబల్ ప్రాబ్లమ్. హౌ విల్ ఇండియా బీ ఎఫెక్టెడ్ బై క్లైమేట్ చేంజ్? హౌ హిమాలయన్స్ అండ్ కోస్టల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా బీ ఎఫెక్టెడ్ బై క్లైమేట్ చేంజ్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో కాబట్టి 250 పదాలు రాయాలి, 15 మార్కులు కండి. 2017లో అడిగాడు. నా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే మీరు ఈ ఎడిటోరియల్ అంతా చదివిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక క్వశ్చన్ కూడా అందించడం జరుగుతుంది. హౌ డస్ క్లైమేట్ చేంజ్ సో జెండర్ డిస్పారిటీస్ అండ్ వాట్ మెజర్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ టు ఎన్షోర్ జెండర్ సెన్సిటివ్ క్లైమేట్ అడాప్షన్ స్ట్రాటజీస్ అంటున్నాము. సో 250 పదాల్లో రాస్తే మీకు 15 మార్కులు వస్తుంది.
ఈ మొత్తం ఆర్టికల్ ఒకసారి చూడండి సార్, ఎంత అద్భుతంగా డిజైన్ చేశామో. మీరు చూస్తే హిందూ పేపర్ మొత్తంలో ఎడిటోరియల్ అనాలిసిస్ చాలా క్రూషియల్ పాత్ర అనమాట. ఇదిగోండి ఇంత ఆర్టికల్ ఇచ్చాము, అండ్ మీరు చూస్తే ఆర్టికల్ని కూడా మీరు చదవడానికి ఈజీగానే అర్థమయ్యే విధంగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మీరు ఎన్లాస్ చేస్తే చాలా నీట్గా వస్తుంది ఆర్టికల్. రైట్, చూడండి ఒకసారి. ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అండ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో హీట్ వేవ్స్ అండ్ వాటర్ షార్టేజ్, రీసెంట్గా బెంగళూరు లాంటి ప్రాంతంలో కూడా వాటర్ షార్టేజ్ కనిపిస్తుంది. సో వాటికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సమాచారం దీంట్లో ఉంటుంది. అండ్ ఫైనల్గా కంక్లూషను. సో క్లైమేట్ చేంజ్ డిస్ప్రపోర్షనేట్ ఇంపాక్ట్ అండ్ విమెన్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, వే ఫార్వర్డ్. సో ఈ విధంగా ఒక ఎడిటోరియల్ని కూడా కవర్ చేసుకుంటూ వస్తామండి. ఇది కార్తికేయస్ అకాడమీ ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ కోసం అందిస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్ అండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ ఆర్టికల్స్ రెగ్యులర్గా చదవండి. మన కార్తికేయస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాం ఇవి. దాంతోపాటు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్లో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా అక్కడ పిన్ చేయడం జరుగుతుంది. అలాగే యాప్ ఉంటుందండి, కార్తికేయస్ అకాడమీ యాప్, ప్లే స్టోర్కి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే.